బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి లేదా ఎవరైనా అభ్యర్థి కానివ్వండి, ఆ అభ్యర్థికి పడ్డటువంటి ఓట్లు మురుగు కాలువలో ప్రత్యక్షమైనవి అంటే అక్కడ ఓటు చోరీ జరిగిందా లేదా? మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి విశ్వసనీయతను దేశ ప్రజలు ఎట్లా నమ్మాలి? అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆ 3 రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టారు? ఓట్ చోరీనే కదా. ఓట్ చోరీనే గద్దె మీద కూర్చోబెట్టి ఓట్ చోరీ గద్దె చోడు నినాదం తీసుకొని దేశవ్యాప్త పర్యటనలు చేస్తారు, ప్రచారం చేస్తారు. ఆ ప్రచార వేదిక మీద ఈ ఓట్ చోరీ పోయి మాట్లాడతారు. ఇక ఇంతకన్నా హాస్యాస్పదం ప్రజాస్వామ్యంలో ఇంకోటి ఉంటుందా? రాహుల్ గాంధీ గారి జన్మల ప్రధానమంత్రి అవుతారా? వాళ్ళు చెప్పేది ఏంది, చేసేదేంది? ఏది వాళ్ళ చిత్తశుద్ధి? ప్రజలకు అర్థం కాదా? ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నదని బీహార్లో పోయి చెప్తారు రాహుల్ గాంధీ గారు. ఏది నిజాయితీ? ఏది ప్రజలకు అర్థం కాదా? ఇక్కడ మీరు అశోక్ నగర్లో వచ్చి పిల్లలతోని, విద్యార్థులతోని, నిరుద్యోగులతోని కలిసి కూర్చొని ఛాయ్ తాగుతారు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు, మాట మర్చిపోతారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పాలనలో వైఫల్యాలు కానీ ఇతరాతర ఇబ్బందులు కానీ ఏమీ ఆయన కళ్ళకు కనపడవు. పోనీ ప్రకృతి వైపరీత్యాలు, వరదలు వచ్చినాయి, వర్షం, అతివృష్టి సంవత్సరం, అతివృష్టిలో అనేక ఇండ్లు కూలినాయి, ప్రజలు చచ్చిండ్రు, పంటలు మునిగిపోయినాయి. ఆ సందర్భంలో ఇటువైపు కన్నెత్తి చూడరు. రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా రాహుల్ గాంధీ గారు ముఖం కూడా చూపించలేరు. ఇవాళ ఆట చూడ్డానికి వస్తారు, ఫుట్బాల్ ఆట చూడ్డానికి. మేస్త్రి, మెస్సీ ఈ ఆట చూడ్డానికి వస్తారు. ఇది ఎక్కడి ఇది? తెలంగాణ ప్రజల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ధి? రాహుల్ గాంధీ గారు బాధ్యత ఇదేనా?